రైట్ మనం బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ అసెంబ్లీలో 2026-27 వార్షిక బడ్జెట్ను మంత్రి పయ్యావులు కేశవ్ ప్రవేశపెట్టారు. ఏపీ ప్రజల ఆశలు నెరవేర్చే బడ్జెట్ అన్నారు ఆయన. ఇక వరుసగా మూడవసారి బడ్జెట్ను ప్రవేశపెట్టడం తన అదృష్టంగా భావించారు ఆయన. స్వర్ణాంధ్ర లక్ష్యానికి అనుగుణంగా బడ్జెట్ను రూపొందించినట్లు తెలిపారు. తమ దృష్టిలో బడ్జెట్ అంటే కేవలం పద్దులు ప్రకటనే కాదని, రాయలసీమ రైతుల కలలను సాకారం చేసేదన్నారు ఆయన. కుటుంబాన్ని నడిపిస్తున్న గృహిణికి భరోసా ఇచ్చేది కూడా బడ్జెట్ అన్నారు. రాష్ట్రాభివృద్ధి సంక్షేమం జోడెద్దుల బండిలో పరుగులు పెట్టించాలనే సంకల్పం తమదని స్పష్టం చేశారు మంత్రి పయ్యావులు కేశవ్. రైట్, ఏపీ బడ్జెట్ గురించి పయ్యావులు కేశవ్ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తన అదృష్టంగా భావించారు ఆయన బడ్జెట్ను ప్రవేశపెడుతూ కూడా. ఇది కేవలం పద్దులు మాత్రమే కాదు, రాష్ట్ర ప్రజల ఆశల యొక్క నెరవేర్చే ఒక పత్రంగా భావించినటువంటి సందర్భం ఉందని వ్యాఖ్యానించారు. ఒకసారి ఆయన బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో ఏం మాట్లాడారు విందా. బడ్జెట్ ప్రతిపాదనలను ఈ గౌరవ సభ ఆమోదం కోసం ప్రవేశపెడుతున్నాను. ఈ బడ్జెట్ ఒట్టి జమా ఖర్చుల లెక్క మాత్రమే కాదు, 5 కోట్ల రాష్ట్ర ప్రజల ఆశలు ఆకాంక్షలను నెరవేర్చేందుకు ఉద్దేశించిన రోడ్ మ్యాప్ ఇది. వరుసగా మూడోసారి బడ్జెట్ సమర్పించడం నాకు దక్కిన అపూర్వమైన గౌరవం. ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి సర్వదా కృతజ్ఞుడిని. మా దృష్టిలో బడ్జెట్ అంటే కేవలం పద్దుల ప్రకటన కాదు, ఇది అంకెలకు అతీతం. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమాల్ని జోడెద్దుల బండిలా పరుగులు పెట్టించాలన్న మా దృఢ సంకల్పాన్ని బలంగా చాటి చెప్పే ఒక ప్రకటన. ఈ బడ్జెట్ సాగునీటి కోసం ఎదురుచూసే రాయలసీమ రైతుల కలల్ని సాకారం చేసేది, అవకాశాల కోసం ఎదురుచూస్తున్న శ్రీకాకుళం జిల్లాలోని యువ పట్టభద్రులకు గుండె నిబ్బరాన్నిచ్చేది, భవిష్యత్తుపై కొండంత ఆశతో కుటుంబాన్ని నడిపిస్తున్న నెల్లూరు గృహిణికి భరోసానిచ్చేది, కోస్తాలోని మహిళా పారిశ్రామికవేత్తలతో స్ఫూర్తిని నింపేది. దీనిలో ప్రతిపాదించే ప్రతి రూపాయి రాష్ట్ర ప్రజల ఆశలు ఆకాంక్షలను సాకారం చేసేందుకు ఉద్దేశించింది. గత ప్రభుత్వ విధ్వంసకర పాలన చేసిన లోతైన గాయాలు, మిగిల్చిన చేదు అనుభవాలు మనం ఏం చేయకూడదో నిరంతరం గుర్తు చేస్తున్నాయి. గత ప్రభుత్వ దుష్పరిపాలన వల్ల రాష్ట్రానికి జరిగిన భారీ నష్టాన్ని, ఆర్థిక విధ్వంసాన్ని గమనంలో ఉంచుకుని 2024 సంవత్సర బడ్జెట్ ప్రవేశపెట్టాను. గత ప్రభుత్వం మిగిల్చిన గాయాలను మాన్పి 5 ఏళ్ల విషాదాన్ని దాటుకుని రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసే దిశగా నడిపించేందుకు 2024 బడ్జెట్ బలమైన పునాది వేసింది. రైట్, ఇక ఏపీ అసెంబ్లీలో 2026-27 వార్షిక బడ్జెట్ను మంత్రి పయ్యావులు కేశవ్ ప్రవేశపెట్టారు. ఏపీ ప్రజల ఆశలు నెరవేర్చే బడ్జెట్ అన్నారు ఆయన. అలాగే ప్రధానంగా బడ్జెట్కు సంబంధించి పేదల కోసం, గృహిణుల కోసం ప్రవేశపెట్టిందన్నారు. బడుగు బలహీన వర్గాలకు సంబంధించి కూడా ఆయన క్లియర్ కట్గా వారి బడ్జెట్ అని చెప్పారు. గూగుల్తో పాటుగా ఏపీ ప్రభుత్వం ఒక ఒప్పందం చేసుకుంది, దీన్ని బాహుబలి ఒప్పందంగా ఆయన చెప్పారు. రైతుల కలలు నెరవేర్చేలా, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా, తన బిడ్డలు చక్కగా పెంచాలనే తల్లికి భరోసా ఇచ్చేలా బడ్జెట్ ఉందన్నారు. పాలన ఎలా చేయకూడదు అనేది గత ప్రభుత్వ రాష్ట్రానికి చేసినటువంటి నష్టాన్ని చూస్తే అర్థమవుతుందని కూడా వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను సరిదిద్దేలా 2024లో బడ్జెట్ ప్రవేశపెడితే స్వర్ణాంధ్ర విజన్ 2047కు బాటలు వేస్తూ 2025లో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టామని చెప్పారు పయ్యావు. అలాగే ఆర్థిక విధ్వంసం ఎదుర్కొంటున్న రాష్ట్రాన్ని సరిదిద్దడానికి 2 ఏళ్ల సమయం ఎంత మాత్రమూ సరిపోదని కూడా మంత్రి వ్యాఖ్యానించారు. సారథులు మన రాష్ట్ర ప్రజలేనని మేము బలంగా నమ్ముతున్నాం. 2024 జూన్లో రాష్ట్ర ప్రజలు ఎన్డీఏకి కనీ విని ఎరుగని రీతిలో ఘన విజయం కట్టబెట్టినప్పుడే ఈ మార్పు మొదలైంది.
ప్రజలు మాకు వేసిన ప్రతి ఓటు వెనుక వారి ఉద్దేశం బలంగా స్పష్టమైంది. ప్రజలు వారితో పాటు వారి పిల్లలకు సురక్షితమైన బంగారు భవిష్యత్తు కోసమే ఎన్డీఏని అధికారంలోకి తెచ్చారు. గత ప్రభుత్వం పారిశ్రామికవేత్తల్ని, పెట్టుబడిదారుల్ని రాష్ట్రం నుంచి తరిమేసింది. 2019-24 మధ్య అప్పటి పాలకుల నుంచి ఎదురైన చేదు అనుభవాలతో పెట్టుబడిదారులు రాష్ట్రానికి రావాలంటేనే భయపడిపోయారు. పెట్టుబడులు రాకపోవడం, ఉన్న పరిశ్రమలనే మూసివేయడంతో నిరుద్యోగం తాండవించింది. కూటమి అధికారంలోకి వచ్చాక ఈ 20 నెలల్లో పరిస్థితులు పూర్తిగా మారాయి. పెట్టుబడిదారులకు దేశంలో అత్యంత అనుకూలమైన పరిస్థితులు ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్నాయి. దేశ జనాభాలో కేవలం 4.2% వాటా మాత్రమే ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు పెట్టుబడుల్ని ఆకర్షించడంలో మిగతా రాష్ట్రాలని వెనక్కు నెట్టింది. పెట్టుబడిదారులకు అత్యంత స్నేహపాత్రమైన రాష్ట్రంగా నిలిచింది. బ్యాంక్ ఆఫ్ బరోడా నివేదిక ప్రకారం 2025-26 ఆర్థిక సంవత్సరంలో ప్రతిపాదిత పెట్టుబడుల్లో 25% ఆంధ్రప్రదేశ్కు రావడమే దీనికి నిదర్శనం. బ్రాండ్ చంద్రబాబు వల్లనే ఇది సాధ్యమైంది. ఇప్పటి వరకు మనం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి మాట్లాడే వాళ్ళం, ఇప్పుడు గేరు మార్చాం. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇప్పుడు మన విధానం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సమర్థ నాయకత్వం, దార్శనికత, ప్రభుత్వ సుస్థిర విధానాలు రాష్ట్రాన్ని విజన్ స్వర్ణాంధ్ర 2047 లక్ష్యం దిశగా వేగంగా నడిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని స్వర్ణమయం చేసే మహాక్రతువులో గౌరవ ముఖ్యమంత్రి గారి చారిత్రాత్మక పాత్ర పోషిస్తున్నారు. తాను నాటిన చెట్ల నీడలో తానెప్పటికీ కూర్చోలేనని తెలిసినా భావి తరాల కోసం చెట్లు నాటే వ్యక్తే జీవితం యొక్క నిజమైన విలువలను అర్థం చేసుకున్నాడు అన్న విశ్వకవి గురుదేవులు శ్రీ రవీంద్రనాథ్ ఠాగూర్ గారి మాటల్ని ఇక్కడ నేను ఉటంకిస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి ఈ భావనకు అసలైన ప్రతిరూపం. ఆయన కేవలం దూరదృష్టి గల నాయకుడు మాత్రమే కాదు, దాన్ని సాకారం చేయగల దక్షత కలిగినటువంటి నాయకుడు. తన దార్శనికతతో అమలు చేస్తున్న విధానాలు భావితరాలకు మేలు చేస్తాయన్న దృఢ విశ్వాసంతో వాటి సాధనకు అహర్నిశలు నిస్వార్థంగా కృషి చేస్తున్న గొప్ప నాయకుడు. రైట్, బడ్జెట్ ప్రవేశపెడుతూ చాలా కీలకమైనటువంటి అంశాలు ఆయన లేవనెత్తారు. సో ప్రధానంగా బడ్జెట్ కేవలం బడ్జెట్ పద్దులుగానే కాకుండా పేదవాళ్ళకు సంబంధించినటువంటి ఒక ప్రాతిపదికగా ఉండాలి. అటువైపు శ్రీకాకుళం నుంచి బడుగు బలహీన వర్గాలకు ఒక ఆశాజ్యోతిలాగా ఉండాలని, గృహిణులకు ఒక వెలుగునిచ్చేదిలా ఉండాలని చెప్పారు. ఈ పద్దుకు సంబంధించి ఎంత దృఢమైనటువంటి సంకల్పంతో, ఎంత కృతనిశ్చయంతో అక్కడ కూటమి ప్రభుత్వం ఉందో, ముఖ్యమంత్రి ఉన్నారో పయ్యావులు వివరించారు. దాంతోపాటుగా దేశ రాజధాని అమరావతికి సంబంధించి, రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి 6,000 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. విద్యుత్ రంగానికి సంబంధించి 13,934 కోట్ల రూపాయలు అక్కడ విద్యుత్తుకు సంబంధించినటువంటి అంశాలు ప్రస్తావించారు. ప్రధానంగా రోడ్లు, పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు చాలా కీలకం కానున్నాయి. సో దీనికి సంబంధించి బడ్జెట్ని 13,546 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇక ఏబీ జీరామ్జీకి సంబంధించి 8,365 కోట్ల రూపాయలు అక్కడ కేటాయించారు. గృహ నిర్మాణ రంగానికి 5,451 కోట్ల రూపాయలు కేటాయించారు. పరిశ్రమలకు సంబంధించి 3,161 కోట్ల రూపాయలు ఇక్కడ కూటమి ప్రభుత్వం ప్రకటించింది. ప్రధానంగా సర్దుబాటు నిధి 1,500 కోట్ల రూపాయలు ఉన్నటువంటి సందర్భం. స్వచ్ఛ భారత్ మిషన్, కేంద్రం చాలా ప్రతిష్టాత్మకంగా స్వచ్ఛ భారత్ మిషన్ను కొనసాగిస్తుంది. దానికి కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం 1,037 కోట్ల రూపాయలు. అలాగే ఎన్టీఆర్ వైద్య సేవలు, పేదవాడు కానీ వైద్యం చేయించుకోవాలంటే చాలా కీలకం. సో దీనికి సంబంధించి వైద్య సేవ, ఎన్టీఆర్ వైద్య సేవకు సంబంధించి 4,000 కోట్ల రూపాయలు ఇక్కడ బడ్జెట్లో కేటాయించారు. జల్ జీవన్కు సంబంధించి 4,000 కోట్ల రూపాయలు కేటాయించారు. 2026-27 రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయం, నీటి భద్రత చాలా కీలకం. దీనికి సంబంధించి కూడా కేటాయింపులు జరిగాయి. మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి 9,906 కోట్ల రూపాయలు ఇక్కడ కేటాయించారు, నీటిపారుదల శాఖకు సంబంధించి మేజర్గా. అలాగే అన్నదాత సుఖీభవకి సంబంధించి 6,600 కోట్ల రూపాయలు కేటాయించారు. పోలవరం చాలా కీలకం. సో పోలవరం పూర్తయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సుభిక్షంగా ఉండబోతుంది, పచ్చదనంతో వెలిసిల్లబోతుంది. అది ఇంకా పూర్తి స్థాయిలో రావాలంటే దానికి కేటాయింపులు అవసరం. ఒక టార్గెట్ కూడా పెట్టుకుంది పూర్తి చేయడానికి. సో దానికి బడ్జెట్ కేటాయింపు 6,105 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. సో అలాగే రాష్ట్రీయ కృషి వికాస్ యోజనకు సంబంధించి 1,927 కోట్ల రూపాయలు కేటాయించారు. ధరల స్థిరీకరణ నిధికి సంబంధించి 500 కోట్ల రూపాయలు ఇక్కడ కేటాయించారు. మత్స్యకార సేవలు 260 కోట్ల రూపాయలు అక్కడ కేటాయింపు జరిగింది.
పంటల బీమా చాలా కీలకం. రైతులకు సంబంధించి బీమాకి 250 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయింపు చేశారు. ఇక పీఎం కృషి సించాయి యోజనకు సంబంధించి 190 కోట్ల రూపాయలు అక్కడ కేటాయించినటువంటి సందర్భం కనిపిస్తోంది. ప్రధానంగా సంక్షేమ పథకాలు కార్యక్రమాలకు కేటాయింపులు జరిగాయి. చాలా కృతనిశ్చయంతో ఉంది. సూపర్ 6 పథకాలు ప్రవేశపెట్టింది. సో దాన్ని కేటాయింపులు కూడా అందులో పొందుపరిచారు. ఎన్టీఆర్ భరోసాకు సంబంధించి 27,719 కోట్ల రూపాయలు అక్కడ కేటాయింపులు జరిగాయి. దీపం 2.0 పథకానికి సంబంధించి 2,601 కోట్ల రూపాయలు అక్కడ కేటాయింపు జరిగాయి. వివిధ వర్గాలకు ఆర్థిక మద్దతు కింద 2,320 కోట్ల రూపాయలు అక్కడ ప్రవేశపెట్టారు. శ్రీశక్తి చాలా కీలకం. ఇక్కడ ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి శ్రీశక్తి పథకంతో అక్కడ కొనసాగుతుంది. దీనికి 1,420 కోట్ల రూపాయలు కేటాయింపులు జరిగాయి. అలాగే వీకర్ సెక్షన్కు సంబంధించి సబ్సిడీ, ఉచిత విద్యుత్కి 600 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయింపులు చేపట్టారు. ఆటో డ్రైవర్ల సేవలో 450 కోట్ల రూపాయలు కేటాయింపు. తల్లికి వందనం చాలా కీలకం. విద్యార్థులకు సంబంధించి అక్కడ చదువు జరగాలంటే తల్లికి వందనం పేరిట 9,668 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయింపులు జరిగాయి. ఇక స్త్రీ శిశు సంక్షేమ శాఖకి సంబంధించి 4,581 కోట్ల రూపాయలు ఇక్కడ కేటాయింపులు జరిగాయి. ఉపకార వేతనాలకు సంబంధించి 3,836 కోట్ల రూపాయలు కేటాయింపు జరిగాయి. సమగ్ర శిక్షణకు సంబంధించి 2,946 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించారు. ఉన్నత విద్య చాలా కీలకం. సో ఉన్నత విద్యకు సంబంధించి 2,566 కోట్ల రూపాయలు బడ్జెట్లో ఇక్కడ ప్రవేశపెట్టారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం, ఈ పేరు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా పెట్టుకున్నారు. అంటే నేతల పేర్లే కాకుండా డొక్కా సీతమ్మ ఎంతో కడుపు నింపినటువంటి ఎంతోమంది ఆకలి తీర్చారు. ఆమె పేరుతో ఈ పథకానికి సంబంధించి ఈ పథకం 2,161 కోట్ల రూపాయలతో అక్కడ కేటాయింపు బడ్జెట్లో ప్రవేశపెట్టారు. అలాగే మనబడి మన భవిష్యత్తుకు సంబంధించి 1,500 కోట్ల రూపాయలు, నైపుణ్యాభివృద్ధికి 1,232 కోట్ల రూపాయలు, పీఎం స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియాకు సంబంధించి 707 కోట్ల రూపాయలు కేటాయింపులు చేపట్టారు. ప్రధానంగా సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్రకు సంబంధించి 654 కోట్ల రూపాయలు కేటాయించారు. యువతకు క్రీడల అవసరం, ఆ యువత క్రీడలకు సంబంధించి 438 కోట్ల రూపాయలు ఇక్కడ కేటాయింపులు జరిగాయి. శాఖల వారీగా బడ్జెట్ కేటాయింపులు చాలా కీలకం అవుతున్నాయి. అందులో చూసుకుంటే వ్యవసాయ అనుబంధ శాఖ, వ్యవసాయ రంగం చాలా కీలకం. దాని అనుబంధ రంగాలకు 13,598 కోట్ల రూపాయలు అత్యధికంగా కేటాయించినటువంటి సందర్భం కనిపిస్తుంది. సో పంచాయతీరాజ్ శాఖ అత్యధిక, పంచాయతీరాజ్ శాఖ చూసుకుంటే 22,942 కోట్ల రూపాయలు ఇక్కడ పంచాయతీరాజ్ శాఖకు సంబంధించారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ దానికి ఒక దిశగా ఉన్నటువంటి సందర్భం, ముఖ్యమంత్రి అడుగుజాడలో వెళ్తున్నారు. అలాగే మున్సిపల్ శాఖకు సంబంధించి 14,538 కోట్ల రూపాయలు మున్సిపల్ శాఖకు కేటాయించారు. జలవనరుల శాఖ చూసుకుంటే 18,224 కోట్ల రూపాయలు ఇక్కడ కేటాయింపులు చేపట్టారు. పాఠశాల విద్యాశాఖకు సంబంధించి 32,308 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయింపులు జరిగాయి. ఇంధన శాఖకు 13,934 కోట్ల రూపాయలు, సాంఘిక సంక్షేమ శాఖకు 11,118 కోట్ల రూపాయలు ఇక్కడ కేటాయింపులు జరిగాయి. కార్మిక శాఖకు 735 కోట్ల రూపాయలు, గృహ నిర్మాణ శాఖకు 6,357 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయింపులు చేపట్టినట్లు పయ్యావుల కేశవ్ వెల్లడించారు. అలాగే ఎనర్జీ శాఖకు సంబంధించి 13,934 కోట్ల రూపాయలు, R&B శాఖకు 9,856 కోట్ల రూపాయలు ఇక్కడ కేటాయింపులు చేపట్టినట్లు అసెంబ్లీలో ప్రకటించారు పయ్యావుల కేశవ్. అలాగే హోంశాఖ చాలా కీలకం. హోంశాఖకు సంబంధించి అనిత అక్కడ ఆ శాఖకు మంత్రిగా ఉన్నారు. హోంశాఖకు 9,165 కోట్ల రూపాయలు ఇక్కడ కేటాయింపులు జరిగాయి. ఇక ఇతర కేటాయింపులు చూసుకుంటే పోలీస్ శాఖకు 3,000 కొత్త వాహనాలకు సంబంధించినటువంటి అందులో కేటాయింపులు ఉన్నటువంటి సందర్భంలో బడ్జెట్లో ప్రవేశపెట్టారు. కొత్త పోలీస్ అకాడమీ కోసం 94 ఎకరాలు సేకరించడానికి కూడా బడ్జెట్లో అక్కడ కేటాయింపులు ఉండబోతున్నాయి. అలాగే ఎన్టీఆర్ వైద్య సేవకు సంబంధించి 4,000 కోట్ల రూపాయలు అందులో కూడా కేటాయింపులు ఉన్నాయి. జలజీవనకు సంబంధించి 4,000 కోట్ల రూపాయలు, స్వచ్ఛ భారత్ మిషన్కు 1,037 కోట్ల రూపాయలు చాలా కీలకం కాబోతున్నాయి. అలాగే విశాఖ ఆర్థిక ప్రాంతానికి సంబంధించి ఇందులో 28,000 కోట్ల రూపాయలు ప్రకటించినటువంటి సందర్భం. విశాఖ ఆర్థిక ప్రాంతం పరిధిలోని 10 జిల్లాలు ఇక్కడ ఈ బడ్జెట్ ఏదైతే ప్రవేశపెట్టాడో దాంతో అభివృద్ధి చెందబోతున్నాయి. సో ప్రధానంగా ఓవరాల్గా బడ్జెట్ చూసుకుంటే బడ్జెట్కు సంబంధించి చాలా కీలకంగా ఆచితూచి అడుగులు వేసినటువంటి సందర్భం కనిపిస్తుంది. ఇది బడ్జెట్ ఏదో పద్దులుగా కాకుండా రాష్ట్ర అభివృద్ధికి, సంక్షేమానికి, భవిష్యత్తు తరాలకు ఉపయోగపడేలా ఇటువైపు గృహిణులు, పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించి అన్ని వర్గాలను, అన్ని రంగాలను కలుపుకొని ఒక దశ
దిశతో ఒక ఫ్యూచర్తో భవిష్యత్తు ప్రణాళికతో రూపొందించామని పయ్యావుల కేశవ్ చెప్పారు. సో ఆ దిశగానే బడ్జెట్ రూపకల్పన జరిగిందని, తను 3 సార్లు ప్రవేశపెట్టడం సంతోషంగా ఉందని, అదృష్టంగా భావిస్తున్నట్లు కూడా పయ్యావుల కేశవ్ వెల్లడించారు. రైట్, ఇప్పుడు మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం శ్రీశక్తి ద్వారా కొనసాగుతుంది. దీనికి బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయి. ప్రధానంగా దివ్యాంగులకి బస్సు కేటాయింపడం, ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి కూడా ఒక ప్రతిపాదన వచ్చింది. దానికి సంబంధించి ఇంద్రధనస్సు పేరుతో అమలు చేయబోతున్నట్లు కూడా బడ్జెట్ ప్రతుల్లో పేర్కొన్నారు. సో ఈ అంశాన్ని అక్కడ పయ్యావుల కేశవ్ వెల్లడించారు. సో ప్రధానంగా రాష్ట్ర బడ్జెట్లో దివ్యాంగులకు ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి. అలాంటి ఒక గుడ్ న్యూస్ను అందించింది. దివ్యాంగులకు సంబంధించి ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించింది. మహిళలకి కొనసాగుతున్నటువంటి సందర్భం, వారికి ఉండాల్సిన పర్సంటేజ్ ఉంది దివ్యాంగులకు కూడా, కానీ పూర్తిగా ఉచితంగా బస్సు ప్రయాణం వారికి కల్పించబోతుంది. ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం కోసం ఇంద్రధనస్సు పేరుతో ఇక అమలు చేయబోతున్నట్లు కూడా బడ్జెట్ ప్రతుల్లో పేర్కొన్నారు పయ్యావుల కేశవ్. కాగా ప్రస్తుతం దివ్యాంగులు 50% టికెట్ సబ్సిడీతో, ఇందాక మనం మాట్లాడుకున్నాం, వారికి ఆల్రెడీ కేటాయింపుల పర్సంటేజ్ ఉంది. 50% సబ్సిడీతో ఆర్టీసీ బస్సులో ప్రయాణాన్ని కల్పిస్తున్నారు. సో ఆ 50% కూడా ఎందుకు, వారికి ఉచితంగానే బస్సు ప్రయాణం కల్పిద్దాం, వారికి ఒక చేయూతనిద్దామని ఈ స్కీమ్ ఎప్పటి నుంచో అమలు చేస్తారో కూడా ఇంకా క్లారిటీ రాలేదు. కానీ దిశగా అడుగులు వేస్తున్నామని ఒక సంకేతాన్ని అయితే ఇచ్చారు. దానికి ఇంద్రధనస్సు పేరుతో వారి జీవితంలో ఒక ఇంద్రధనస్సు ఉండడం కోసం ఆ పథకానికి ఒక నామకరణం చేసినట్లు కూడా ప్రతుల్లో పేర్కొన్నారు. ఆ దిశగా వెళుతున్నాం. శ్రీశక్తి ఇప్పటికీ అమలు అవుతుంది. సో దివ్యాంగులకు ఒక చేయూతను అందించడం కోసం 50% ఏదైతే సబ్సిడీ ఉందో దాన్ని కూడా పూర్తిగా లేకుండా చేస్తూ ఉచితంగానే బస్సు ప్రయాణం కల్పించాలన్న ఒక ఉద్దేశంతో ప్రభుత్వం ఉందన్నటువంటి అంశాన్ని అసెంబ్లీలో పయ్యావుల కేశవ్ వెల్లడించారు.